అయినా చిన్న చిన్న అలకలు పొట్లాట్లు లేకపోతే మా బంధం అసంపూర్ణం అయిపోతుంది కదా. సర్లే, నేను నీ గురించి కంగారు పడనులే. ప్రజ్ఞ, ఆ అమ్మాయి ఎవరు? తనే కదా నీ బ్యాగ్ చెక్ చేయమంది, కానీ ఉంగరం తన బ్యాగ్ లో దొరికింది. తను నేను ప్రతిసారి చూస్తున్నాను. నీ పెళ్లిలో చూశాను, రిసెప్షన్ లో చూశాను, అలాగే ఇవాళ కూడా. తనెవరు అసలు? ఆ అమ్మాయి నేను టీవీలో చూసినట్టు అనిపిస్తోంది. ఎవరు అమ్మాయి? తను అమ్మా ఆలియాకి చాలా మంచి ఫ్రెండ్. ఒళ్ళు మండుతోంది నాకు అమ్మాయిని చూస్తే. మన అభిని అది ఎలా చూస్తుందో తెలుసా? నాకు కొంచెం కూడా నచ్చలేదు ప్రజ్ఞ. నేను ఒప్పుకుంటాను, అభి చెప్పాను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ అమ్మాయి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ప్రజ్ఞ. నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తాను. నువ్వు మాత్రం కంగారు పడుకో. ఇదంతా నా వల్ల జరిగింది. నేను నిన్ను తాగమని ఫోర్స్ చేసి ఉండకూడదు. బట్ నువ్వు కూడా నన్ను ఆపు ఉండాల్సింది కదా. నీ తప్పు కూడా ఉంది. తను రిలాక్స్, అంత పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, ఇట్స్ ఓకే. కానీ ఆ చిన్న యాక్సిడెంట్ పెద్దది కూడా అయి ఉండొచ్చు. తను జరిగిన దాని గురించి ఇంత హైపర్ అవ్వాల్సిన అవసరం లేదు. పైగా అక్కడ మనల్ని ఎవరు చూడలేదు, అందుకే కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మనిషి రిలాక్స్. చనిపోయి ఉండుంటే, అలాగే నీకేమైనా జరుగుంటే. రిలాక్స్. ఇదంతా ఆ కళ్ళ చూడు తప్పే అభి. తను మనల్ని చూసేసింది. మనకి ఖచ్చితంగా తనే ఇడిపే తగిలింది. రిలాక్స్ తను, ఏం కాదు. నేను నీకు చెప్తున్నాను కదా, ఏమీ కాదని. ఏమీ కాదు. నువ్వు ఇంటికి వెళ్ళాక విశ్రాంతి తీసుకో, ఉదయానికల్లా అంతా సర్దుకుంటుంది. నేనున్నాను కదా నీకు తోడుగా. డోంట్ వరీ. కానిస్టేబుల్ సార్, ఇతనికి ఇప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఇలా చూడండి, మీకు ఏదైతే జరిగిందో కొంచెం కూడా భయపడకుండా మొత్తం అంతా కూడా సరికి చెప్పేయండి. సార్, ఈ డబ్బున్న వాళ్ళకి మా బాధ అర్థం కాదు. ఎలా పడితే అలా బండి నడుపుతున్నారు. మేము వాళ్ళకంటే పురుగులా కనిపిస్తున్నాం అనుకుంటాను. నాకు చిన్న దుకాణం ఉంది సార్, దానితోనే నా కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడు నా పిల్లలకి నేనేం పెట్టి పోషించాలి సార్? దుకాణం సంగతి తర్వాత ప్రాణం పోలేదు, దానికి సంతోషించాలి. సరే ఇది చెప్పు, బండిని నడిపేదెవరో నువ్వు చూసావా? ఎవరో డబ్బున్న మనిషి సార్. మౌన్ చూడలేకపోయాను, పారిపోయాడు. బండి నంబర్ నోట్ చేసావా? నేను అక్కడ కింద పడిపోయాను సార్. అరే ఏదో ఒకటి చూసుండాలి కదా నువ్వు. ఏ డీటెయిల్స్ లేకుండా ఎలా పట్టుకోగలం? నీ భర్త నిన్ను హోటల్లో వదిలేసి మ్యూజిక్ కాన్సర్ట్ కి ఎందుకు వెళ్ళాడు? మా ఇద్దరికి కొంచెం కూడా పడదు సార్. ఆ రోజు కూడా ప్రజ్ఞ అభి కారణంగానే పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. నాకు అనిపిస్తుంది హనీమూన్ రోజు రాత్రి కూడా అభి ఆ అమ్మాయితోనే ఉండి ఉంటాడు. ఎవరినైతే నేను ఇందాక తనతో పాటు తన బండిలో చూశాను. నేను ఇక ప్రజ్ఞకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. ప్రజ్ఞకి ఏదైతే జరిగిందో ఇప్పుడు అది ఆ అమ్మాయి కూడా జరుగుతుంది. సార్, నేను ఆ వ్యక్తిని చూశాను. అలాగే ఇదిగోండి ఆ బండి నెంబరు MH04F6666. తెల్ల రంగు బండి కదా? బండి అయితే తెల్లదే సార్. నువ్వు ఆ మనిషిని చూస్తే గుర్తుపట్టగలవా? అరే నేనేంటి సార్, ఎవరైనా అతన్ని గుర్తుపట్టగలరు. అంటే అంటే ఏముంది సార్, అతను అభి సార్. సార్ రాక్ స్టార్, అదే పాటలు పాడతాడు కదా సార్. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఇది హిట్ అండ్ రన్ కేసు అవుతుంది కదా సార్. మీ దగ్గర సాక్షి ఇంకా ఆధారం రెండు ఉన్నాయి కదా. నేను ఇప్పుడు మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తాను. ఇలా చూడండి సార్, మీరు గనుక ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదంటే నేను మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ వ్యక్తి అసలు తప్పించుకోవడానికి వీలేదు సార్. అతను చేసిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. మీరు ఇతని పరిస్థితి చూస్తున్నారు కదా సార్. నేను గనుక అక్కడికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు అతను చనిపోయి ఉండేవాడు. యునో, ఈ రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునే ఈ ఆచారం అంతా ఐ హావ్ నెవర్ అండర్స్టూడ్. దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారనుకునేదాన్ని. కానీ ఈ రోజు నీకు తెలుసా, ఈ రోజు నువ్వు నాకు రింగ్ పెట్టిన తర్వాత ప్రవీణ్, నాకు దీని పవర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇట్ ఫీల్స్ సో ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. ప్రవీణ్, ప్రవీణ్, ఏమైంది? కోపంగా ఉన్నావా? అర్థమైంది. మన రింగ్ పోయినప్పుడు జరిగిన డ్రామా గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇదంతా జరిగినప్పుడు నాకు కూడా బాధగానే అనిపించింది. కానీ తర్వాత నేను అనుకున్నాను, ప్రవీణ్ నాకింత కష్టం తర్వాత దొరికినప్పుడు మరి నా రింగ్ అంత తేలిక ఎలా కనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు నాకు దక్కావు కదా ప్రవీణ్, ఇక నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. నీకు తెలుసా, ఎప్పటినుంచో నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. I've waited for you for so long. What's wrong with you, Praveen? ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? We are engaged now. అవును, కానీ ఇంకా పెళ్లి జరగలేదు కదా. నువ్వు నా గురించి కంగారు పడుతున్నాను.
ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇంతవరకు జరిగింది చాలు. కానీ ఇప్పుడు నేను నీకు న్యాయం జరిపిస్తాను. అక్క ముందుకి రావద్దని నీకు చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఈ చెత్త వాగుడు మా దగ్గర వాక్కు. ముందు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. దారిప్పుడు నేను తనకి చూపిస్తాను. ఈ రోజు వరకు తను ఎన్ని అబద్ధాలు చెప్పాడు, అన్నిటికీ శిక్ష పడాల్సిందే. చూడు ప్రజ్ఞ, ఈసారి నువ్వు నాకు అడ్డు రావద్దు. ఎందుకంటే నేను నీ మాట కూడా విన్ను. అతనికి శిక్ష అయితే తప్పకుండా పడుతుంది. అసలు తను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరికి శిక్ష పడుతుంది? డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, ఇండియన్ పీనల్ కోడ్. బహుశా ఇందులో ఏమైనా దొరుకుతుందేమో. తాగేసి బండి నడపటం చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ విషయం తెలియందే వాడికి. తాగిన వాళ్ళకి 4 ఏళ్ల శిక్ష, లేదంటే 10,000 జరిమానా, లేదంటే 2 శిక్షలు ఒకేసారి పడొచ్చు. ఓ గాడ్, జరిమానా మాత్రం ఓకే, కానీ శిక్ష పడిందంటే ఇంకేమైనా దారుందేమో చూస్తాను. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? నీకెందుకు? ఓ సారీ, నాకు అర్థమైంది. ఐఎమ్ సో సారీ, నేను వెళ్తాను. ఆగాగు, రిలాక్స్. ఇంత నీచంగా ఎలా ఆలోచించగలవు నువ్వు? నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అలాంటిదేం లేదు ఇక్కడ. అయినా అలాంటి సైట్స్ నేను ఎప్పుడు చూడను, ఓకే? నేను ఇది చూస్తున్నాను, అర్థమైందా? డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గురించి మీరెందుకు చదువుతున్నారు? ఎంత పెద్ద అబద్ధాల కోరివి నువ్వు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు నాకేం చెప్పావు? నీ కళ్ళు సరిగా కనిపించవని. నా కళ్ళు కనిపించవు కాబట్టి నేను కళ్ళజోడు పెట్టుకుంటున్నాను. కళ్ళజోడు లేకుండా ఎదుటి మనిషి కనిపించని వాళ్ళకి ఇంత చిన్న అక్షరాలు ఎలా కనిపిస్తాయి? నువ్వే చెప్పు. ఓ, నాకు అర్థమైంది. నువ్వు ఈ కళ్ళజోడు నీ మాయల్ని పెంచుకోవడానికి పెట్టుకుంటావు. మాయలా? కళ్ళతో చేసే మాయలు. ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు? ఎవరికైతే మాయల గురించి తెలుసో వాళ్ళ మీద నీ మాయలు పనిచేయవు, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆలోచనలు తను ఇంట్లో వదిలేసొచ్చారా? నా మనసుని తను దగ్గర వదిలేసొచ్చాను. బుర్ర నాకు అవసరం కదా, నీ గురించి ఆలోచించాలంటే బుర్ర కావాలి కదా. ఈ బుర్ర పెట్టే కదా నేను నీ రహస్యం గురించి తెలుసుకుంది. ఇప్పుడు నీ రహస్యం నాకు పూర్తిగా తెలిసిపోయింది. ఒక్క నిమిషం. అరే, మీరు పుస్తకాలను ఎందుకు విసిరిస్తున్నారు? ఇవి చదివే కదా నీ మాయల్ని ప్రయోగిస్తోంది. ఏంటి? ముందు ప్రవీణ్, తర్వాత నానమ్మ, ఆ తర్వాత నువ్వు నా బుర్రని పాడు చేయడానికి ప్రయత్నించావు కదా. ఆ అవసరం లేదు. పాడు చేయాలంటే మీకు మైండ్ ఉండాలి కదా. కానీ ఇప్పుడు నా మైండ్ పాడవడానికి ముందు ప్లీజ్ చెప్పండి, మీరు డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గురించి ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? చెప్తేనే కదా నేను మీకు సాయం చేయగలను. ఎందులో? డ్రింకింగ్ లోనా లేక డ్రైవింగ్ లోనా? భగవంతుడి దయ వల్ల మీరు డ్రింకింగ్ లోనూ డ్రైవింగ్ లోనూ ఎక్స్పర్ట్ కదా. కానీ నేను మీకు నాలెడ్జ్ లో అయితే హెల్ప్ చేయగలను. ఒకవేళ తాగేసేవనన్నా లేపేయాలంటే అప్పుడు మాత్రం నన్ను హెల్ప్ అడగండి. ఓ నో యార్, నువ్వే నాకు సహాయం చేయలేదంటే నేను ఈ పనిని ఎలా చేయగలను చెప్పు? నేను తాగేసి నిన్నే లేపేద్దాం అనుకున్నాను. సరే, ఏం పర్వాలేదు. నువ్వు నాకు సహాయం చేయలేవంటే ఈ పనిని నేను ఒంటరిగానే చేసుకోవాలి. ఇట్స్ ఓకే. అప్పుడు శిక్ష మీరే అనుభవించండి. ఒకవేళ శిక్ష పడితే నాకు నీ నుండి స్వేచ్ఛ లభిస్తుంది అంటే నాకు ఏ శిక్ష అయినా అంగీకారం. ఇది కూడా. అయితే ఇంకెందుకు ఆలస్యం? నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చుగా. నేను అదే కదా చేస్తుంది, కానీ నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. ఇప్పుడు వేస్తాను, చాలా చక్కటి ప్లాన్ వేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పించుకోకూడదు కదా. అరే, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? నేను బాల్కనీలోకి వెళ్తున్నాను. నీ ముందు ఈ ప్లాన్ లీక్ అయిపోకూడదు కదా. టాప్ సీక్రెట్ ఇది. నేను ప్రాణాలతో ఉంచేంత రిస్క్ నేను తీసుకోలేను కదా. ఖలాస్, హే ఖలాస్. ఈ రోజు ఇంకేమైంది తెలియడం లేదు. అయినా నేను నా కళ్ళతో ఏం మాయ చేస్తున్నాను? కళ్ళజోడు తీసి చూస్తాను. నేను వెళ్ళి చేంజ్ చేసుకొస్తాను.
అరే మీరు పూర్తిగా తడిచిపోయారు. నీకు ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందా? నేనేమి మీకు చెప్పలేదుగా బయటికి వెళ్ళమని. మీరే స్వయంగా వెళ్ళారు ఏదో ప్లానింగ్ చేసుకోవాలి అని. కానీ నువ్వు ప్లాన్ మొత్తం నీళ్ళపాలు చేసేసావు కదా ఈ వర్షం కురిపించి. నేనెలా వర్షం కురిపించగలను? నీ మాయలతో నువ్వు ఇదంతా కావాలని చేసావు. నేనెంతో కష్టపడి ఈ ల్యాప్టాప్ లో నిన్ను చంపే ప్లాన్ వేసుకున్నాను, అదంతా పాడైపోయింది. ఇవ్వండి, నేనేమైనా చేస్తాను. ఇవ్వండి. ఏం చేస్తావు? దీన్ని బట్టలాగా పిండి ఆరేస్తావా, లేకపోతే ఇంకేం చేస్తావు? ఓ అయినా నిన్ను అస్సలు నమ్మడానికి లేదు. నువ్వు దీన్ని గ్యాస్ స్టవ్ సెగ మీద పెట్టినా పెడతావు, అప్పుడు నా ల్యాప్టాప్ పేలిపోతుంది. అవునా? ఏయ్ ఇవ్వండి. ఇదిగో జాగ్రత్త, అది నా పర్సనల్ ల్యాప్టాప్. ఒక్క నిమిషం. సీరియల్స్ చూసి నేర్చుకున్నావు ఇవన్నీ? సూపర్. ఇప్పుడు ఓకే. మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, లేకపోతే మీకు కూడా. దీని అవసరం ఏముంది చెప్పు? తిన్నగా ఐరన్ బాక్స్ తీసుకొచ్చి ఇస్త్రీ చేయొచ్చు కదా. వెళ్ళి బట్టలు మార్చుకోండి. దీనికంటే నేను ఇస్త్రీ చేస్తేనే బాగుండేది. కనీసం మాటికి బట్టలు అయితే విప్పకుండా ఉంటారు. ఏమన్నా నువ్వు? ఏం లేదు. అయినా ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటారు? మీ మెడకు చుట్టుకునేలా. నువ్వు కూడా ఇలాగ మెడకు చుట్టుకున్నావు కదా, వదిలించుకోవడం నా వల్ల కావట్లేదు. ఏం చేస్తున్నావు? హెల్ప్ చేయి. నేనా? సరే. ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? దొరికింది. అయితే లాగు, ఇంకా గట్టిగా లాగు. ఎలా చేస్తుందంటే ఏదో నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది అన్నట్టు. అప్పుడప్పుడు తను భార్య కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా కోసం మందులు తీసుకొచ్చి ఇస్తుంది, నా బట్టలు తీసి పెడుతుంది. జానకి పప్పు చేసేసావమ్మా? అయింది. అన్నం కూడా వండేసా. ఇదిగో జానకి, నా మొబైల్ ఎక్కడుంది? ఎక్కడ కనిపించలేదు. ఉంది కదా మీ ఫోను. చెప్పండి. ఇది మీ ఫ్యామిలీ కోసం ఇన్విటేషన్ కార్డు పంపించారు. ఇవ్వండి. ఎవరికి? తెరిచి చూస్తేనే కదా తెలుస్తుంది. నేనేమైనా ఆకాశవాణినా ఏంటి? అవునతే, ఇది ఆహ్వాన పత్రికే. మనమంతా వెళ్తే ఎంత బాగుంటుంది కదా. కానీ వీళ్ళంతా ఏం బట్టలు వేసుకుంటారు? పండగ కదా, దానికి నేను కొత్త డ్రెస్ వేసుకొని వస్తాను. నువ్వేమీ కొత్త డ్రెస్ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు. నేనెందుకు వెళ్ళకూడదు? చదువుకోవాలని ఉందా లేదా? అతే వెళ్ళనివ్వండి, ఫంక్షన్ కి వెళ్ళాలనిపిస్తోందేమో పాపం. మరి రేపు ఇది ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు? తన ఇంట్లోనే ఉంటుంది. నేను జానకి కలిసి దాన్ని చదివిస్తాం. నువ్వు బుల్బుల్ కలిసి అక్కడికి వెళ్ళండి. మరేం పర్వాలేదు, వచ్చే సంవత్సరం వెళ్దాం. సరేనా? పూర్ణిమ, ఈసారి నేను నా ఫేవరెట్ డ్రెస్ వేసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు. నీకు బోల్డ్ అన్ని పిక్చర్స్ సెండ్ చేస్తానులే కదమ్మా. ఇదిగో బుల్బుల్, చూడు, నువ్వు వచ్చేటప్పుడు పండగ స్పెషల్ ఐటమ్స్ తీసుకురావాలి. అయ్యో అత్తయ్య, అదొక్కటే కాదు, దానికోసం బిర్యానీ కూడా మేము తీసుకొస్తాం. నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా. ఏంటిది? నేను ఎలాగో మీకు మందు తెచ్చి ఇవ్వలేనుగా. ఇది కాఫీ తాగండి, లేదంటే జలుబు చేస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు ఇంత కన్సర్న్ చూపిస్తున్నావు? నేనేమవుతా నీకు అసలు? టార్చరర్. అయినా నేనేమీ మీకోసం చేయడం లేదు, ఇదంతా నా కోసం చేస్తున్నాను.
ఒకవేళ మీకు జలుబు చేసిందంటే అప్పుడు తుమ్ముడు మొదలు పెడతారు, మీ వల్ల నాకు జలుబు చేస్తుంది. తర్వాత నేను మీకు వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను, అందుకు మీరు నా మీద అరుస్తారు. ఆ తర్వాత టార్చర్ చేస్తారు. ఆ టార్చర్ నుంచి టైటానిక్ మూసేసేయ్. కింద పడుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే నా ఉద్దేశం, నా బెడ్ మీద ఒక పక్కకు పడుకోవచ్చు నువ్వు. లేదు లేదు, ఇలా నేను నీకోసం చేయట్లేదు, ఇది నేను నా కోసం చేస్తున్నాను. అదేంటంటే రాత్రి నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నిన్ను తన్నుకొని నా బుర్ర పగలు కొట్టుకోవాలనుకోవట్లేదు. అండర్స్టూడ్? నీ పక్క అది సర్దేసుకొని ఇదేంటి మీరేం చేస్తున్నారు? బోర్డర్ పెడుతున్నాను. బోర్డర్కి ఇటువైపు నా చోటు, బోర్డర్కి అటువైపు అన్వాంటెడ్ వాళ్ళ చోటు. అంటే నా ఉద్దేశం నీ చోటు. ఇలా చూడు, పొరపాటున కూడా నువ్వు ఇటువైపు రావద్దు. వచ్చావంటే ఒక్క పంచిస్తాను. నాకేమీ చావాలని ఆశ లేదు. ఏమన్నా? ఏం లేదు, పడుకోండి. ఇంతకీ నువ్వు ఇలా బొమ్మలా ఏం ఆలోచిస్తున్నావు? పడుకోవచ్చుగా. దయచేసి లైట్ ఆఫ్ చేయకండి. ఎందుకు? నాకు చీకటిగా ఉంటే నిద్ర పట్టదు. కానీ నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు. మీరు పిల్లోతో మొహం మూసుకొని పడుకోవచ్చు కదా. నువ్వు నాకు నా గదిలోనే నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు రోజు బాల్కనీలో పడుకునేటప్పుడు ఏం చేసేదానివి? అక్కడ లైట్ కూడా లేదు కదా. అది బయట ఒక హోర్డింగ్ ఉంది కదా, దాని లైటింగ్ లో నిద్రపోయేదాన్ని. అసలు నువ్వు ఏం మనిషివి? ఇందాకే కాసేపటి క్రితం వర్షం కురిపించావు, హోర్డింగ్ నుంచి లైట్ తీసుకున్నావు. నీతో కలిసి పడుకుంటున్నందుకు నేను భయపడాల్సిన అవసరం లేదు కదా. అయినా నేను కూడా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా భయం వేస్తుంటుంది. నువ్వేనా ట్రైన్లో పుట్టావా ఏంటి? పడుకునేటప్పుడు ఎందుకు కదులుతున్నావు? మిగతా ప్యాసింజర్స్ పడుకుంటున్నారు, కదలకుండా పడుకో. మీరా? చల్లగా ఉండు బాబు. లోపలికి రండి పిన్ని. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీకు రావడానికి ఇబ్బంది ఏం కలగలేదు కదా? ఏమీ లేదు. ఇబ్బంది ఎలా ఉంటుందన్నయ్య? మీ పెళ్లి సంతోషంలో నేనంతా మర్చిపోయాను. అయినా ఇదేంటి ప్రవీణ్, ఉన్నట్టుండే నీకు పెళ్ళెలా నిశ్చయం అయింది? అంత తొందర కావటం వల్ల మేము నిశ్చితార్థానికి రాలేకపోయాం. యాక్చువల్లీ అమ్మాయి తరఫు వాళ్ళు పెళ్లి త్వరగా చేసేస్తే బాగుంటుందన్నారు, అందుకే. మంచి పని చేశారు వాళ్ళు. నీ మాట వింటే నీకు పెళ్ళెప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. సరే కాని ప్రవీణ్, ఈ అమ్మాయేనా ఆ అమ్మాయి? తన గురించేనా నువ్వు రాత్రులు ఆలోచించి నిద్రపోకుండా ఉండేవాడివి?
అదే మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు. నాకైతే వీడి గురించి ముందే తెలుసు, నీకు నీ బుల్బుల్ తప్పకుండా దక్కుతుంది అని. మీకు మీకు తన పేరు ఎలా తెలిసింది? కలలో ఎవరైనా ఒకరి పేరు కలవరించారంటే దాని అర్థం అదే కదా అవుతుంది. సరే కాని ప్రవీణ్, నువ్వు నీ బుల్బుల్ని మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? అదిగో చూడండి, వచ్చేసింది. అదిగో తనే నా కూతురు బుల్బుల్. నమస్తే అమ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు సంబంధం కోసం వచ్చారు. ఎవరి సంబంధం కోసం నానమ్మా? అరే నిన్ను చూసుకోవడానికే. నన్ను చూసుకోవడానికి వస్తారా ఈ వయసులో ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. బుల్బుల్, అమ్మ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మనసుకి చాలా గాయమైనట్టుగా అనిపిస్తోంది నాకు తనని చూస్తుంటే. ఎవరైనా అబ్బాయి మోసం చేశాడా ఏంటి? ఐ లవ్ యూ బుల్బుల్.